ఖచ్చితంగా సముద్ర తీరానికి వెళ్లే పర్యాటకులందరికీ తెలియాల్సిన అతి ముఖ్యమైన హెచ్చరిక ఇది. చూడటానికి ఒక సాధారణ రాయిలా కనిపిస్తూ ప్రాణాలను తీయగల విషాన్ని దాచుకున్న స్టోన్ ఫిష్ ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చేపలలో ఒకటి. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది తన రూపాన్ని చుట్టుపక్కల ఉన్న రాళ్లు లేదా పగడపు దిబ్బలలా మార్చుకోగలదు. మీరు దాని వైపు నేరుగా చూస్తున్నా అది చేప అని గుర్తుపట్టడం చాలా కష్టం. అందుకే నిస్సారమైన నీటిలో నడిచేటప్పుడు చాలా మంది దీనిని పొరపాటును తొక్కుతుంటారు. స్టోన్ ఫిష్ వీపుపై 13 పదునైన విషపు ముళ్ళు ఉంటాయి. మీరు దానిని తొక్కగానే ఆ ముళ్ళు క్షణాల్లో మీ శరీరంలోకి విషాన్ని పంపిస్తాయి. ఆ నొప్పి ఎలా ఉంటుందంటే మీ నరాల్లో నిప్పులు పోసినట్లుగా భయంకరంగా ఉంటుంది. ఆ నొప్పిని భరించలేక చాలా మంది స్పృహ కోల్పోతారు. సకాలంలో చికిత్స అందకపోతే ఈ విషం ఊపిరితిత్తుల పనితీరును దెబ్బతీస్తుంది. ఇది ప్రాణాపాయానికి కూడా దారి తీయవచ్చు. దీని లక్షణాలు చాలా వేగంగా మారుతుంటాయి. మొదట తీవ్రమైన నొప్పి, వాపు, తిమ్మిరి, చివరకు శరీరం మొత్తం పక్షవాతం రావచ్చు. ఇదంతా కేవలం కొద్ది నిమిషాల్లోనే జరిగిపోతుంది. జెల్లీ ఫిష్ లాగా ఇది మిమ్మల్ని తాకదు, కానీ మీరు దానిని తొక్కగానే అది ఎదురు దాడి చేస్తుంది. అందుకే దీనిని మెరైన్ వెనమ్ కింగ్ అని పిలుస్తారు. సముద్ర తీరంలో నడిచేటప్పుడు లేదా డైవింగ్ చేసేటప్పుడు రాళ్ల మీద అజాగ్రత్తగా అడుగు వేయకండి. మీరు రాయి అనుకుంటున్నది ప్రాణాంతకమైన స్టోన్ ఫిష్ కావచ్చు. గుర్తుంచుకోండి, సముద్రంలో కనిపించే ప్రతిదీ నిరపాయమైనది కాదు.